అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం వచనము 17 నుండి చదువుకుందామండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము వచనము 17 నుండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను: నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటూనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున ఆఖరి సమయమునకు మనము చేరిరా కలిగి ఉన్నాం. పౌలు భక్తుని జీవితంలో నుండి కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తున్నాము. పౌలు భక్తుడు యొక్క స్తుతులు, పౌలు భక్తుని యొక్క ప్రార్థనలు కొంత మనము ధ్యానం చేశాం. ఈ సమయమున పౌలు భక్తుని యొక్క కన్నీరు ఏంటి చెప్పండి? కన్నీరు. పౌలు భక్తుడు అనేక సమయాలలో అనేక సందర్భాలలో కన్నీరు కార్చాడు. ఆయన అపోస్తలుడు, ప్రభు చేత పిలువబడిన సేవకుడు, గొప్ప బోధకుడు, గొప్ప ప్రసంగికుడు. ఆయన జీవితంలో ఎక్కువగా కన్నీరు మనం చూస్తున్నాము. ఆయన పత్రికల్లో కూడా కన్నీరు చూస్తున్నాము. ఆయన బోధల్లో కూడా కన్నీరు చూస్తున్నాం. అంతేకాదు, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 7 అండి. 5వ అధ్యాయము వచనము 7. యేసు ప్రభువుని గురించి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభు అండి, దేవుని కుమారుడు, ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు వేదనతో కన్నీళ్లతో ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం. ఒక భక్తుడు ఇలా రాశాడు, నేను విన్నాను. జీసస్ నెవర్ లాఫ్డ్. యేసు ప్రభువారు ఎన్నడూ నవ్వలేదంటాడు. యేసు ప్రభువారు ఎన్నడూ నవ్వలేదు. ఆయన పరిచర్య నవ్వించే పరిచర్య కాదు. పౌలు పరిచర్య కూడా నవ్వించే పరిచర్య కాదు. ప్రభు పరిచర్య ఏ పరిచర్య? కన్నీటి పరిచర్య. పౌలు పరిచర్య కూడా కన్నీటి పరిచర్య. మరి ఆయన సేవకులమైన మన పరిచర్య చెప్పండి, మనది కూడా ఏమై ఉండాలి? కన్నీటి పరిచర్య ఉండాలి. అపోస్తల కార్యములు మనం చదువుతున్నప్పుడు పౌలు భక్తుడు కొన్ని ప్రసంగాలు చేశాడు. అంతేకాదు, ఆయన జీవిత కాలంలో ఎన్నో 100,000 ప్రసంగాలు చేసి ఉంటాడు కదండి. ఎన్నో 100,000 చేసి ఉంటాడు. అపోస్తల కార్యములు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యమైనవి 3 ఉన్నాయి. సత్తాయ అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 17 నుండి 13వ అధ్యాయము 17 నుండి చదువుతున్నప్పుడు ఎవరిని సంబోధిస్తున్నాడు? ఇశ్రాయేలును ఉద్దేశించి ఆయన గొప్ప బోధ చేశాడు, ప్రసంగం చేశాడు. అపోస్తల కార్యములే 17వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందామని. అక్కర్లేదు, అంత 22వ వచనం నుండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22 నుండి. అరెయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా అంటే గ్రీసు దేశస్థులు, అంటే అన్యులు అన్నమాట.
అన్యులు ఏథెన్సు వారిని గ్రీసు దేశస్తులు అంటే అన్య జనాంగమును ఉద్దేశించి ఆయన గొప్ప ప్రసంగం చేశాడు. ఎవరిని మొదటగా ఎవరిని ఉద్దేశించి? ఇశ్రాయేలీలను ఉద్దేశించి. రెండవదిగా ఎవరిని ఉద్దేశించి? అన్యజనులు, ఏథెన్సు వారు అన్యజనులు ఉద్దేశించి చేశాడు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నామండి. అతడు మిలేతులను ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారి వద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, ఆయన చాలు. ఇది ఎవరిని గురించి ఉద్దేశించింది? సంఘము. ఎవరిని గురించి? సంఘం పెద్దలే కానీ సంఘం. ప్రపంచంలో 3 రకాలు: యూదులు, లేక ఇశ్రాయేలీలు, రెండవది అన్యులు, మూడవది సంఘం. సంఘపు పెద్దలను పిలిపించాడంటే దే ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద అసెంబ్లీ, చర్చ్. సంఘాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ మాటలో ఈ యొక్క అధ్యాయం మనం చదువుతున్నప్పుడు వారిని పిలిచి, చూడండి అదే అధ్యాయములో 35వ వచనము చదువుతున్నాను. 35వ వచనం, మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. అన్ని విషయములు అంటే అక్కడ పై వచనములు ఇచ్చే విషయములో, ఇంకా ఏ విషయములో? ప్రార్థించే విషయములో, ఇంకా ఏ విషయములో? ప్రవర్తన విషయములో, ఇంకా ఏ విషయములో? సేవా విషయములో. ఒక మాట ఏంటి? పరిశుద్ధత విషయములో. అన్ని విషయములలో నేను మాదిరి ఉంచి తిని. ఇప్పుడు మనం చదువుకున్న మాట అదే కదండి. నేను ఎలాగును మీ మధ్య నడుచుకుంటునో, ఎలాగును సేవ చేసితునో, కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ప్రభువు సేవించుతూ ఆయన వినయముతో ప్రభువును సేవించాడు, కన్నీటితో ప్రభువును సేవించాడు. సువార్త సేవ కన్నీటితో కూడింది. అది ఇప్పుడు ఏదో హాబీగా అయిపోయింది, ఏదో ఒక విధంగా లైట్గా తేలిక అయిపోయింది. ప్రభు సేవ కన్నీటితో కూడింది. ఇది భాగ్య భోగ్యములతో కూడినది కాదు, సుఖ విలాసాలతో కూడినది కాదు. ఇది వినయముతో కూడినది, ఇది కన్నీటితో కూడినది, ఇది సమర్పణతో కూడినది, ఇది త్యాగంతో కూడినది. నేను ఎలాగున కన్నీరు విడిచా. ప్రభువు సేవలో కన్నీరు విడిచిన పౌలును మనం చూస్తున్నాం. ఈనాడు ఎంతమంది ఉన్నారండి? కన్నీరు కార్చే సేవకులు ఉన్నారా? ఒక ఆయన ఇలా అడిగాడు, వేర్ ఆర్ ద టీయర్స్ నవే డేస్? ఈ దినాల్లో కన్నీరు ఏడ ఉంది? కన్నీరు ఏడుంది? కన్నీరు లేదు. ప్రభు సేవ, ఆయన కన్నీటితో సేవ చేశాడు. మన అందరికీ తెలుసు, కన్నీటితో విత్తువాడు అనే మాట ఉంది కదండి. కన్నీటితో విత్తుతూ పోవాడు సంతోషముతో గానముతో పనులను మోసుకు వస్తాడు. మరలా చెప్తాను, ఇది భాగ్య భోగ్యములతో కూడినది కాదు, ఇది విలాసముతో కూడినది కాదు. ఇది కష్టాలతో, ఇది కన్నీటితో, ఇది అవమానముతో, ఇది ఆకలి దప్పులతో ఇది కూడిన సేవ. ఇది నేను కన్నీటితో ప్రభువుని సేవించానని తెలియచేస్తున్నాడు. రెండవదిగా చూడండి 31వ వచనం అండి. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుతూ
ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకో. ఎందుకు? 29వ వచనమండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నేను ఎరుగుదును. వారు మందను కనికరింపారు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక ఏం చెప్పాడు? బుద్ధి చెప్పి తిని. బుద్ధి చెప్పే విషయంలో కూడా, హెచ్చరించే విషయంలో కూడా, బోధించే విషయంలో కూడా ఏం కార్చాడండి? కన్నీరు కార్చాడు. కన్నీరు కారుస్తూ ఆయన బోధించాడు, హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని, మీకు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాశా ఈ ఉత్తరము. ఆయన రాత కూడా ఎలా రాశాడంటే, రాతలు కూడా పత్రికలు ఏమ్మా కన్నీళ్ళు, ఎంతో కన్నీళ్లతో కొరింథీ సంఘ పరిస్థితులు ఆయన హృదయానికి బాధ వేదన కలిగించాయి. ఆయన రాసిన పత్రిక, మొదటి పత్రిక వారికి గాయం పరిచింది, వారికి బాధ తెచ్చింది. అయినా సరే మీరు బాధపడ్డారు, నేను బాధపడ్డా. మా అయితే దానివల్ల ఏం జరిగిద్ది? మేలు జరిగిద్ది కదా. కన్నీటితో సంఘ పరిస్థితులు తలుసుకున్నప్పుడు, కొరింథీ సంఘ పరిస్థితులు తలుసుకున్నప్పుడు, అక్కడున్న ఆ యొక్క పాపము అన్నీ చూసినప్పుడు, గొడవలు తగాదాలు అన్నీ చూసినప్పుడు పౌలు భక్తునికి కన్నీరు కారిచారు. కన్నీరు కన్నీటితో వారికి ఉత్తరం రాస్తున్నాడు. ఆయన రాసిన కన్నీరే కదండి, ఆయన సేవించిన కన్నీరే, ఆయన బోధించిన కన్నీరే, ఆయన హెచ్చరించిన కన్నీరే, ఆయన బ్రతిమలాడిన కన్నీరే, ఆయన రాసిన కన్నీరే మనం చూస్తున్నామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి చెప్పి ఏడ్చుచూ చెప్పుచున్నా. శిలువ శత్రువులు, క్రీస్తు శత్రువులు, సువార్త శత్రువులు. ఆ విషయంలో పౌలు కన్నీరు కారుస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాస్తూ శిలువ శత్రువులు ఉన్నారు, క్రీస్తుకు శత్రువులు ఉన్నారు, సువార్తకు శత్రువులు ఉన్నారు. అనేకులు శిలువకు సువార్తకు వ్యతిరేకంగా నడుస్తున్న వారు ఉన్నారు. వారి యొక్క నడకలను చూసినప్పుడు, వారి యొక్క క్రియలను చూసినప్పుడు, వారి యొక్క బోధలు విన్నప్పుడు, వారి యొక్క జీవిత విధానం అంతా చూసినప్పుడు శిలువకు శత్రువులుగా ఉండగా ఆయన ఏం చేశాడు? వారి కొరకు కన్నీళ్లు విడిచినట్లుగా పౌలు భక్తుడు కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నామండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖమును, మానని దుఃఖము, మానని వేదన కలదు. చదువు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు.
సాక్ష్యం ఇచ్చున్నది. శరీర సంబంధులైన సహోదరుల కొరకు. 10వ వచనం 1వ అధ్యాయం కూడా చదువుకుందాం. నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూరుచున్నాను అన్నారండి. 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. నా హృదయాభిలాష, నేను వారి కొరకు చేయు ప్రార్థన అన్నాడు. పౌలు భక్తుడు తన స్వజనులైన ఇశ్రాయేలీలు రక్షణ కొరకు, వారి యొక్క అంధత్వం విషయమై, వారి యొక్క గుడ్డితనం విషయమై పౌలు భక్తుడు కన్నీరు కారుస్తున్నాడు. మానని వేదన దుఃఖం ఉన్నది అంటున్నాడు. మానని వేదన దుఃఖం. వారు రక్షణ పొందితే నాకంతే చాలు, కావాలంటే వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడని అవుతానంటున్నాడు. వారు రక్షణ పొందే చాలు, నేను శాపం, వారు పరలోకానికి వెళ్తే చాలు, నేను నరకానికి వెళ్తా. వారి కొరకు వారు రక్షణకి వెళ్తే చాలు, వారు పరలోకానికి వెళ్తే చాలు, నేను వారి కొరకు నరకానికని వెళ్తా. వారికి ఏం కావాలి? పరలోకానికి వెళ్ళాలి. వారి రక్షణ కొరకు నాకు మానని వేదన దుఃఖము ఉన్నది. ఈ యొక్క పౌలు యొక్క కన్నీటిలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. కన్నీటితో విత్తనం ఇస్తున్నావా? కన్నీటితో సేవ చేస్తున్నావా? ఒక ప్రభువులాగా హెచ్చరిస్తున్నావా? గద్దిస్తున్నావా? కన్నీటితో గద్దిస్తున్నావా? బ్రతిమలాడుతున్నావా? శిలువ శత్రువుల విషయమై కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావా? సంఘములో ఉన్న చాలా విచారకరమైన పరిస్థితులు చూసినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు కన్నీరు వచ్చినదా నీకు? కన్నీరు కార్చావా? ఈ అనుభవం అనుకుందా? నీకుందా? నేటి సంఘాల పరిస్థితులు చూసినప్పుడు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు? ఎంతమంది వేదన పడుతున్నారు? ఎంతమంది ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్నారు? నా సహోదరులు ఇశ్రాయేలు, నా సహోదరులు రక్షణ కొరకు కన్నీరు కారుస్తున్నాం. మన దుఃఖం, వేదన, మానని వేదన ఉన్నది అని ఆయన అంటున్నాడు. వారు రక్షణ పొందితే చాలు, నేను నరకానికైనా వెళ్తా. ఎంత త్యాగం! క్రీస్తు నుండి వేరవటం అంటే నరకానికి వెళ్ళటమే కదా. ఇదే ప్రార్థన మోషే కూడా చేశాడు కదండి. ఇదే ప్రార్థన మోషే కూడా చేశాడు నిర్గమకాండం 32లో. ప్రభువా, వారి పాపాలన్నా క్షమించు, లేకపోతే నీ గ్రంథముల నుండి నా పేరైనా తుడిసివేయి. ఇశ్రాయేలు పాపం చేశారు, వారి మీదకు దేవుని ఉగ్రత కోపం వస్తుంది. వారిని క్షమించు, లేకపోతే నా పేరు నీ గ్రంథముల నుండి తుడిసివేయి. ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్ని గంధకముల ముందు గుండములు పాలు పొందును. ఇది 2వ మరణం. తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు మోషే అగ్నిగుండానికైనా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. జీవగ్రంథంలో పేరు తుడిసివేయి. వారిని కాదు తుడిసివేసేది. వారు పాపం చేసిన మాట నిజమే, నీకు కోపం రేపిన మాట నిజమే, వారిని కాదు తుడిసేసేది. నన్ను తుడిసేయి, వారిని క్షమించు. ఇది కాపరి హృదయం, ఇది నాయకుని హృదయం, ఇది సేవకుని హృదయం. ఇది సేవకుని వేదన, ఆవేదన, కన్నీరు, భారం. ఆలోచన చేద్దాం. ఈనాడు పరిస్థితులను బట్టి ఒక మాట అడుగుతున్నాను. మీ ఇంటి వారి కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, మీ స్నేహితుల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా?
భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నారా? మానని వేదన వారిని కూర్చిన మీకు ఉన్నదా? ఈ సంగతి నాకేం పట్టదు అనుకుంటున్నావా? సరే, ఒక రోజు గారిచావు, 2 రోజులు గారితే మానుకుంటావా? ఎప్పటి వరకు? వారు రక్షణ పొందే వరకు మనం ఏం చేయాలి? కన్నీటితో, వేదనతో, కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకోవాలి, కన్నీరు కార్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అండి. 11:28 అండి. 11:28. ఇవియును గాక సంఘములు గూర్చిన చింత. ఆ చింతలో ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు కదండి. నేరుగా కన్నీరు లేకపోయినా చింతలో ఏముంటుంది చెప్పండి? దుఃఖములు ఏముంది? కన్నీరు. సంఘములను గూర్చిన కన్నీరు. సంఘములను గూర్చిన కన్నీరు, చింత. ఒక ప్రశ్న అడుగుతా, చెప్పాలి. సంఘం యొక్క పరిస్థితిని చూసి మా సంఘము ఇలా అయిపోయింది అని చెప్పి కన్నీటితో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మా సంఘాన్ని దర్శించయ్యా, మా సంఘములు ఉద్యమం తీసుకురయ్యా, మా సంఘం చల్లబడిపోయిందయ్యా, మా సంఘంలో పరిశుద్ధత లేదయ్యా, మా సంఘంలో పాపం వచ్చిందయ్యా, మా సంఘంలో విచ్చలవిడితనం వచ్చిందయ్యా, సంఘంలో క్రమము లేదయ్యా, ఆత్మలు కొత్త ఆత్మలు రావట్లేదయ్యా, ఉన్న ఆత్మలు పోతుంది అయ్యా, సంఘము దినదినము దిగజారిపోతుంది, చల్లారిపోతుంది అని ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కనీసం నీ సంఘం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు సంఘమును వచ్చిన భారం, చింత, బాధ, వేదన నీకుందా? పౌలు యొక్క కన్నీరు మనం ధ్యానం చేస్తే అన్నీ చెప్పలేక నేను ఊరిక మాటలు చెప్పి ముందుకు సాగిపోతున్నా. చూడండి, అపోస్తుల కార్యములే 20వ అధ్యాయము 36 నుండి చదువుకుందామని. 36 నుండి చదువుకుందామని. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించెను. పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడే వరకు అతన్ని సాగనంపిరి. పౌలు యొక్క వీడుకోలు యొక్క సందేశం. పౌలు వెళ్ళిపోతున్నాడు. ద గ్లోరీ ఆఫ్ ద ఫేర్వెల్. పౌలు యొక్క మహిమకరమైన వీడ్కోలు మనం చూస్తున్నామండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు వారు ఏడ్చారనుంది, వారు దుఃఖపడ్డారనుంది. మరి పౌలు ఏం చేసి ఉంటాడు చెప్పరే? పౌలు ఏం చేసి ఉంటాడు? నవ్వాడా? చెప్పండి. వారికి చెప్పి ఇక నేను వెళ్ళిపోతున్నా, ఇక మీరు నా ముఖము చూడరు అన్నప్పుడు వారు దుఃఖంతో బహుగా దుఃఖపడి ఆయన మెడ మీద పడి ఏడ్చారంట. పౌలు యొక్క వీడ్కోలు ఎంత మనోహరంగా ఉన్నదండి. వారి మధ్య ఆయన చేసిన సేవ, వారి కొరకు ఆయన చేసిన త్యాగం, వారి కొరకు ఆయన పడిన ప్రయాస, వారు పొందిన దెబ్బలు, గాయాలు, అవమానాలు, వారందరి కొరకు తను తాను సమర్పించుకున్న విధానం, వారిని ఎంతగా ప్రేమించాడో, వారిని ఎంతగా బలపరిచాడో, వారిని ఎంతగా హెచ్చరించాడో, వారిని ఎంతగా ఆత్మీయంగా తీర్చిదిద్దాడో, అవన్నీ తలుసుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే వారికి ఏమొచ్చింది చెప్పండి? వారికి దుఃఖం వచ్చింది.
అన్నాడు. ఇక నా ముఖం మీరు చూడనున్నప్పుడు ఇంకా దుఃఖం వచ్చేసింది. కన్నీటి యొక్క వీడ్కోలు మనం చూస్తున్నామండి. అది ప్రేమతో కూడిన ఒక అనురాగం, అనుబంధంతో, వీర తీయరాని అనురాగంతో కూడిన వీడ్కోలుగా మనం చూస్తున్నామండి. అటువంటి వీడ్కోలు నీకు నాకు కావాలంటే, అటువంటి వీడ్కోలు నీకు నాకు కావాలంటే మనం కూడా ఇటువంటి వాళ్ళమై ఉండాలి. చెప్పరే, వాళ్ళు కన్నీరు కార్చారు, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నారంటే చెప్పండి, ఆయన వారిని ఎంత ప్రేమించాడో వారు కూడా ఆయన్ని ఎంతగా ప్రేమించారు. రెసిప్రోకల్, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ, అనురాగం. ఇక నన్ను చూడరు, ఇక మీరు వారి కన్నీరుతో వీడుకోవాలి. పౌలు కూడా కన్నీరు కారుస్తూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. బైబిల్లో త్వరగా ముగించుకుందాం. కొందరు భక్తులు కన్నీరు కార్చారు, చాలామంది కార్చారు. రాసుకుంటే చాలా ఉన్నాయి, ఆది కాడి నుంచి చివరి దాకా చూసుకుంటే. ఒక 5-6 పేర్లు చెప్పి ప్రార్థన చేసుకుందామండి. 38వ కీర్తన 18వ వచనమండి. 38వ కీర్తన 18వ వచనం. 38:18 కీర్తన 38:18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను. 6:6 అండి. 6:6 అదే కీర్తన 6:6 అండి. కీర్తన 6:6 అండి. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోగుచున్నది. ఆ సమయము, సందర్భము మనం చెప్పుకోవచ్చు. అయితే నేను ఇలా చెప్పాలని ఆశ ఉన్నదండి. దావీదు భక్తుడు ఇప్పుడు 38:18 చదువుతున్నారు కదా ఇందాక. చదువుతాయా? నా దోషం ఒప్పుకొనుచున్నాను, పాపమును గుర్చి విచారపడుచున్నాను. అంటే దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసిన వాడు ఏం చేస్తున్నాడు చెప్పరే? విచారపడుతున్నాడు, ఒప్పుకొంచున్నాడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాక నేను ఆగిపోయినాను. ఈ రోజుల్లో పాపం చేసినోడు నువ్వు పాపం చేసావంటే ఏమంటారండి? చెప్పరే? చెప్పరేమయ్యా? చాలాసార్లు చాలా బుద్ధిహీనులు, స్వనాశనం కోరుకునేవారు ఏమంటారు తెలుసా? పాపంలో ఉన్నోళ్ళు దావీదు పాపం చేయలేదు అంటారు, అంటున్నారు కూడా. అదే అండి అంటున్నారు కూడా. బుద్ధిహీనులు వారు స్వనాశనం కోరుకునేవారు. దావీదు పాపం చేసింది నిజమే, కానీ చేసిన పాప విషయమై ఆయన ఎంతగా చింతించాడో, ఎంతగా రోధించాడో, ఎంతగా కన్నీరు కార్చాడో 6వ కీర్తనలో మనం చూస్తున్నామండి. ఎంతగా చెప్పండి? నా కన్నీటికి నా పరుపు, చెప్పండి, నా పరుపు కన్నీటికి కొట్టుకుపోతుందంట, తేలిపోతుందంట. ఎంత కన్నీరు, ఎంత కన్నీరు, ఎంత కన్నీరు. ఒక ఆయన ఇలా చెప్పాడు, డేవిడ్స్ సిన్ ఈజ్ గ్రేట్. దావీదు చేసిన పాపం పెద్దదే, గొప్పదే, భయంకరమైంది కదా, గొప్పదే. డేవిడ్స్ సిన్ ఈజ్ గ్రేట్, బట్ హిజ్ కన్ఫెషన్ ఈజ్ మచ్ మోర్ గ్రేటర్. దావీదు పాపం చేశాడు, పెద్ద భయంకరమైన పాపమే, గొప్ప పాపమే, కానీ
అతను ఒప్పుకోలు ఇంకా 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 ఎంతో గొప్ప ఒప్పుకోలు. ఈ రోజుల్లో పాపం చేసిన వ్యక్తి విశ్వాసి ఎవడైనా దావీదులాగా ఒప్పుకుంటున్నవాడు ఉన్నాడా? నీకే విరోధంగా నేను పాపం చేశా, నా దోషము ఒప్పుకొంచున్నా, నా పాప విషయమై విచారపడుతున్నా, నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోతుంది, కొట్టుకుపోతుంది. అంతగా పాపము ఒప్పుకోలు వేదనతో కన్నీటితో రోదనతో విలపిస్తూ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయాలి. పాపం చేసావా? దావీదు చేశాడు అంటావా? మరి చేసిన దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎట్లా ఒప్పుకున్నాడు? కన్నీరు విడుస్తూ అంతగా విలపిస్తూ ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఒప్పుకున్నావా? అసలు ఏది కన్నీరు? అసలు ఒప్పుకునేవాడు కన్నీరు గారుస్తున్నారండి ఈ రోజుల్లో. భ్రష్టత్వం నీచత్వంలో భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. పాపం చేసిన వాడిని బలపరిచే పరిస్థితులు వచ్చినాయి. అసలు వాడి కన్నీరు రాదు. నేను చేశానా? నువ్వు ఎవరు చెప్పాడు పా అడుగుదాం పా అన్నంత పరిస్థితి, హీనమైన పరిస్థితి, దిగజారిపోయా. అసలు విశ్వాస అయిన వాడు దావీదు పాపం చేయలేదు అంటాడా? ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి. పాపం చేయమని కాదు రాసింది. చెయ్యొద్దురా, చేస్తే ఏమొచ్చింది? శిక్ష వస్తుంది. చేస్తే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. హెచ్చరిక చేయటానికి అవన్నీ రాయబడ్డాయి. అసలు మా కీర్తన 51వ కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన, దేవా నీ దాసును ప్రేరేపించి రాపించావు, రాబో తరతరాల వారికి, పాపం చేసిన వారికి మాదిరిగా ఉండటానికి తరతరాల వారికి అది లిఖింపజేశావు, నీ గ్రంథములో భద్రపరిచావు. పాపం చేశానని దావీదు పాట రాశాడు. చెప్పండి, పాట రాశాడు, పాట పాడాడు, ఆ పాట నేర్పాడు, పాట చెప్పండి, పాట పాడాడు, పాట రాసి పుస్తకంలో భద్రపరిచి మీరు చదువుకోండి అప్పగించి వెళ్ళాడు. పాపం చేయమని కాదు. ముందుకు సాగిపోతున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలండి. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు చదువుకుందాం. 61, 62. అప్పుడు ప్రభువు జ్ఞాపకము చేసుకుని ఎదుపాలకి పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు, ప్రభువా ఎవరు విడిచిపెట్టినా నేను విడవను, నీ కొరకు ప్రాణమైన పెడతానన్నాడు కదా, నా కొరకు ప్రాణం పెడతావా? నన్ను ఎరగనని నువ్వు 3 సార్లు బొంకుతావు, కోడి 3 సార్లు మొయ్యికి మునిపోయి అని ప్రభు చెప్పాడు. అలాగనే ప్రభువును బంధించి తీసుకువెళ్తుంటే చిన్నది వచ్చి, ఇదిగో నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదూ, నేను లేను, నేను ఎరగను అంటున్నాడు. 3 సార్లు బొంకాడు. ప్రభు వెళుతూ ఇట్లా పేతురు వైపు చూశాడు. అంతే, ప్రభు వెళుతూ ఇలా పేతురు వైపు చూశాడు. ఆ ప్రభు కన్నులు పేతురు మీద పడ్డాయి. ప్రభు కన్నులు పేతురు వైపు చూశాయి. ప్రభు కన్నులు ఎప్పుడైతే పేతురు వైపు చూశాయో, ఆ యొక్క ప్రభు కంటి యొక్క చూపు పేతురు హృదయంలో బాణములాగా దూసుకుపోయింది. అయ్యో 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 అయ్యో, నా ప్రభువుని ఎరగనని నేను బొంకాను. విలపిస్తున్నాడు.
నేను పాపం చేశానని విలపించాడు ఎవరు? కన్నీరు కార్చాడు దావీదు. నేను నా ప్రభువును నిరాకరించాను, ఎరగనని చెప్పాను, బొంకానని విలపించాడు ఎవరు? పేతురు. చదువుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనం. ఇర్మియా 9:1 అయ్యా. నా జనులలో హతమైన వారిని గుచ్చి నేను కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయమౌనంతగా కన్నీటి ఓటగా కారింది. యెరూషలేము నివాసులు, యూదా ప్రజలు, దేవుని ప్రజలు, శత్రువు అయిన బబులోను వారు వచ్చి వారిని చంపుతుంటే, హతము చేస్తుంటే, సుకుమారమైన భోజనం చేసిన వారు కన్యకలు హతమైపోతుంటే, గర్భిణీ స్త్రీలు హతమైపోతుంటే, యువతి యువకులు హతమైపోతుంటే, పసిబిడ్డలు హతమైపోతుంటే, యెరూషలేము వీధుల్లో రక్తం ప్రవహిస్తుంటే నా కనుల కన్నీరు ఊటగా, కన్నీటి ఊటగా ప్రవహించినాయి. నశించుతున్న, హతమైపోతున్న జనులను గురించి ఇర్మియా కన్నీరు కార్చాడు. ఇర్మియా కన్నీరు. ఆయన అసలు విలాప ప్రవక్త అంటారు కదండి. ఏమంటారు? విలాప ప్రవక్త అంటారు. విలాప గ్రంథంలో ఆయన విలాపం అంతా మనం చూస్తున్నాం. వారు ఇర్మియాను నిర్లక్ష్యం చేశారు. వారు ఇర్మియాను వ్యతిరేకించారు. వారు ఇర్మియాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇర్మియా మీద కుట్ర చేశారు. ఈ ఇర్మియాను బురద గుంటలో కూడా వేశారు, బందీ గృహములో వేశారు, ఎన్నెన్నో చేశారు. కానీ ఆ ప్రజలు నశించిపోతుంటే ఏం చేస్తున్నాడండి? తన్ను ద్వేషించారు. చెప్పండి, తన్ను ద్వేషించారు, తన్ను హింసించారు, తన్ను ఎగతాళి చేశారు, తన్ను హేళన చేశారు, బురద గుంటలో వేశారు, బందీగా వేశారు. అయినా ప్రజలు ఆయన్ను ద్వేషిస్తుంటే ఆ ప్రజల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విలపిస్తున్నాడు, కన్నీరు ఊటగా కారుస్తున్నాడు. నా ప్రభువా, నాకు ఈ హృదయం దయచేయమని ప్రార్థన చేద్దాం. మనల్ని హింసించిన వారు, ద్వేషించిన వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేద్దాం. వారు నా ప్రభువుని ఎరగక, సువార్తను నమ్మక, రక్షణ లేక నాశనానికి, నరకానికి జోగుతుండగా ఏం చేయాలి? వారి కొరకు కన్నీటి ఊటగా, జలమలమయమంతుగా కన్నీరు కార్చిన ఇర్మియాను మనం చూస్తున్నాం. ప్రజల కొరకు, తన పాపముల కొరకు కన్నీరు కార్చిన దావీదు. నా ప్రభువుని ఎరగనన్నానే అయ్యో అని కన్నీరు కార్చిన పేతురు. హతమైపోతున్న తన ప్రజలు నశించిపోతుంటే వారి కొరకు కన్నీరు కార్చిన ఇర్మియా. 119వ కీర్తన 136 వచనం అండి. 119వ కీర్తన 136 వచనం. 119, 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించి అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎందుకంట? చదివాం కదా, జనులు, దేవుని ప్రజలు చెప్పండి, ధర్మశాస్త్రం అనుసరించి నడవకపోవటం చూసినప్పుడు ఆ కీర్తనకారుడికి కన్నీరు ఎలా ఉందంట? కన్నీరు ఏరులై పారుతుంది. దేవుని ప్రజలు, ఇప్పుడు మనం చెప్పుకుందాం, విశ్వాసులు దేవుని వాక్యమునకు భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడవకున్నప్పుడు
తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అసలు బొత్తిగా దైవ భయము లేకుండా జీవిస్తున్నప్పుడు, న్యాయాధిపతుల కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, సంఘములో ప్రజల యొక్క ప్రవర్తన చూసినప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది చెప్పండి? కన్నీరు. చెప్పండి. కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. ఎప్పుడు? సంఘములు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, దైవ భయము లేకుండా ఉన్నప్పుడు, దైవ వాక్యానికి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అన్యులు లోకస్తుల కంటే హీనంగా ఉన్నప్పుడు నా కనుల కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. ఉన్నారా ఈ నాయకులు? ఉన్నారా ఈ సేవకులు? ఉన్నారా ఈ బోధకులు? ఉన్నారా ఈ పెద్దలు? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామని. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు, ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీలలో స్త్రీలు చిన్నవారు కూడి వచ్చి బహుగా ఏడవగా ఒకడును శకన్య ఎజ్రాతో ఇంట్లోనేను చేసుకుని పాపము చేసి తిమి. ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు? అవి చదువు ఆఖరి మాటలు. మేము మా దేవుని దృష్టికి మేము మా దేవుని దృష్టికి ఏం చేశామంట? చేసింది ఎవరు? ఎజ్రా కాదు, దేవుని ప్రజలు. పాపం చేశాం. ఏం పాపం అంటే అది? అన్య స్త్రీలను మేము వివాహం చేసుకుని పాపం చేశాము. మిక్స్డ్ మ్యారేజెస్ కదండి, కల్తీ వివాహ. ఆనాడు దేవుని ప్రజలు కల్తీ వివాహాలు చేసుకుంటే, ఇర్మియా విలపిస్తే, ఈనాడు విశ్వాసులు కల్తీ వివాహాలు చేసుకుంటుంటే సేవకులు చేస్తున్నారు, పెద్దలు హాజరవుతున్నారు, అందరూ భోజనం చేసి వస్తున్నారు, అందరూ ఓకేని సర్టిఫికెట్ ఇస్తున్నారు. మిక్స్డ్ మ్యారేజెస్ అంటే విశ్వాసి అవిశ్వాసిని చేసుకోవటమే. విశ్వాసి అవిశ్వాసిని చేసుకుంటే ఎజ్రా ఏం చేశాడండి? ఏడ్చాడు. ఈనాడు సేవకులు పట్టా ఉండేవాళ్ళండి, లైసెన్స్ ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్లి చేసి వస్తున్నారు. నిన్న మొన్న ఎవరో చెప్పారండి, ఎవరో వచ్చారంట పెళ్లి చేయాలంటే చేస్తానన్నాడంట. పక్కన ఉన్నాయన, అన్న నువ్వు ఎట్ట చేస్తావు, అది తగను పెళ్ళి కదా, నువ్వు ఎట్ట చేస్తావు అన్నాడంట. నిజం మాటలే నేను చెప్పేది. అదేందయ్యా, వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఇస్తారు, వీళ్ళు ఒక 5 ఏళ్ళు ఇస్తారు. ఏందంట? పెళ్లి చేస్తే ఏమొస్తారంట? ఆడు పెళ్లి కొడుకు ఒక 5 ఏళ్ళు ఇస్తారు, పెళ్లి కూతురు వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి అని అన్నాడు. ఆయన ఉద్యోగస్తుడు కూడా, డబ్బు ఉన్నవాడు. ఈనాటి పరిస్థితి ఇలాగే ఉంది సంఘాల్లో. విలపించేవారు ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలు చేసిన ఈ 2 పాపాలు చేశారు.
ఘోరమైన పాపాలు రెండు. ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం, మిక్స్డ్ మ్యారేజెస్, తగని వివాహాలు, వ్యభిచారం. రెండు వ్యభిచారాలని పత్రిక గ్రంథంలో మనం చూస్తున్నాం. విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, తగని అవిశ్వాసులతో వివాహం చేసుకున్నారు. వేదన, దుఃఖం. ఎజ్రా విలపించాడు, బోని ఏడ్చాడు అయ్యను చూసినప్పుడు. అప్పుడు ప్రజలు కూడా ఏడ్చారండి. అయ్యా అమ్మా, యవన బిడ్డలారా, తగని వివాహాలు చేసుకోవద్దయ్యా, అవిశ్వాసాలను చేసుకోవద్దు. వాళ్ళు ఎంత కట్నాలు ఇచ్చినా, ఎంత పోరు చేసినా చేసుకోవద్దు. అబ్రహాం అన్నాడు ఆ ఇంటి పెద్ద దాసుని పిలిచి, ఈ కానాను కుమార్తెలు ఎవరిని నా కుమారునికి పెళ్లి చేయొద్దన్నాడు కదండి. ఇస్సాకు యాకోబుని పిలిచి, ఈ దేశపు కుమార్తెలు ఎవరిని నువ్వు వివాహము చేసుకోవద్దు, చెయ్యొద్దన్నాడు అబ్రహాము. చేసే అతనితో కదండి, ఆ చేసుకునే అతనితో ఏమన్నాడు, చేసుకోవద్దన్నాడు. ఈనాడు సంఘ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. మొరాలిటీ, నీతి లేదు, భక్తి లేదు. సంఘము ప్రజలు కట్టులేక, నీతి లేక, భక్తి లేక, భయం లేక ప్రవర్తిస్తుంటే విలపిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు. మిక్స్డ్ మ్యారేజెస్లో విలపిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం అండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి తిని దుఃఖముతో ఉపవాసం ఉంటుంది. ఏ మాటలు? చదువు, 50 వచనం చదువు. చెరపట్టిన వారిలో శేషించిన వారు దేవుని ప్రజల యొక్క దుస్థితిని చూసినప్పుడు, దేవుని ప్రజల యొక్క దుస్థితిని చూసినప్పుడు, యెరూషలేము ప్రాకారములు కాల్చబడిన పరిస్థితి చూసినప్పుడు, శిథిలమైన ప్రాకారాలను చూసినప్పుడు, దీనస్థితిలో ఉన్న దేవుని ప్రజలను చూసినప్పుడు, నెహెమ్యా కన్నీటితో, దుఃఖంతో, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఒక్కొక్కటిగా మనం ధ్యానించి ఎంతైనా ప్రార్థించాలి. ప్రార్థన కాదు, విలపించాలి. కన్నీటితో వేడుకుందాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, నేర్చుకుందాము. కన్నీటి ప్రార్థన. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం అండి. లూకా సువార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను నీకెంతో మేలు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము పట్టణమును చూశాడు. దాని విషయమై ఏడ్చాడు. ఎందుకు? యెరూషలేముకు దుర్గతి రాబోతుంది. యెరూషలేమును నాశనం చేయబోతున్నారు. యెరూషలేము దేవాలయం కూడా నాశనం కాపాడబోతుంది. యెరూషలేములో ఉన్న యూదా ప్రజలు గొప్ప వధకు కాబోతున్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేవాడు వచ్చి ఇశ్రాయేలును, యూదులను హింస పెట్టాడు, చంపివేశాడు. మందిరమును ఏం చేశాడండి? కాల్చివేశాడు. ఇప్పుడు లేదు మందిరం. ఆ పట్టణము రాబోతున్న నాశనముని ఎరిగిన ప్రభు
యెరూషలేమును చూసినప్పుడు ఆయన కన్నీరు కార్చి ఆయన ఏడ్చాను. ఆనాడు ఆ పట్టణం నాశనం కాబోతున్న సంగతి ఎరిగి ఆయన ఏడ్చాడు. ఈనాడు నీవు నరకానికి వెళ్ళటం చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఈనాడు చెప్పు, నీవు జీవితంను పాడు చేసుకుని రక్షణ లేక, దైవ భయం లేక, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రురాలవై నాశనానికి నరకానికి వెళుతున్న నిన్ను చూసి యేసయ్య కన్నీరు పారుస్తున్నాడు. ఆనాడు దుఃఖించాడు, ఆయన ఏడ్చాడు. ఈనాడు కూడా దుఃఖిస్తున్నాడు. ఈనాడు కూడా నిన్ను నన్ను చూసి ఏడుస్తున్నాడు. ఆయన కన్నీరు, యేసు ప్రభువారు ఆయన జీవితం అంతా కన్నీరు. లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. మార్తా మరియలు ఏడుస్తుంటే లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. యేసు ప్రభువారికి మన కన్నీరు, మన వ్యతలు, మన బాధలు ఆయన ఎరగని వాడు కాదు. మన బాధల్లో బాధ పంచుకునేవాడు. వారు యావత్ బాధలు ఆయన బాధ అనుభవించాను. మన కన్నీరులో కన్నీరు కరిపేవాడు, మనం విడిచిపెట్టేవాడు కాదు. యేసు కన్నీరు విడిచాను. ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్. ఆనాడు లాజరు చనిపోయినప్పుడు వారు ఏడుస్తుంటే ఆయన కూడా ఏం చేశాడు? కన్నీరు కార్చి ఏడ్చాడు. యెరూషలేము పట్టణము నాశనం కాబోతుంటే చూసి ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఇట్లా చెప్పాలని ఆశ. నీవు నేను నశించి నరకానికి వెళుతుంటే యేసయ్య ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించాను. హెబ్రీ పత్రిక 2:9 కదయ్యా. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనిపించాను. గెత్సెమనే వనములో ఆయన చెమట గొప్ప రక్త బిందుగా నేలను పడునంతగా ఆయన ప్రార్థన చేశారు. ఆయన కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన కన్నీటితో విలపించారు. నిన్ను నన్ను చూసి నా గతి నీ గతి నాశనము నరకం అగ్నిగుండమైండుగా చూసి యేసయ్య ఏడుస్తున్నారు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించాడు. అయ్యా అమ్మా, యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. ఎందుకు? పాపం వల్ల వచ్చు జీతం మరణమై ఉండగా, చెప్పండి, మన మరణము ఆయన పొందాడు, మన శిక్ష ఆయన పొందాడు, మన స్థానములో ఆయన ఉన్నాడు, మన చావు ఆయన మన పాపం ఆయన మోసుకు వెళ్ళాడు, మన పాపం భారం ఆయన మోసుకుపోయాడు, మన మరణం ఆయన పొందాడు, మన చావు ఆయన చనిపోయాడు. ఆ రక్షకుని మధ్య ఈ సాయంకాల వేళ మీదట ప్రదర్శిస్తున్నాం. ఆ ప్రభువును చూడు, ఆ రక్షకును చూడు. నీ కొరకు ఆయన పడిన శ్రమ, ఆ మరణం, అది శిలువ మరణం, అది ఘోరమైన మరణం, అది శాపగ్రస్తమైన మరణం. ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు. అమ్మ నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, నీ కొరకు. అమ్మ యేసయ్య నీ కొరకు చనిపోయాడు, యేసయ్య నీ కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? పాపం వల్ల వచ్చు జీతం మరణమై ఉండగా నా మరణం ఆయన పొందాడు. శాపగ్రాహిగా శిలువలో వేలాడాడు. రక్తం కాచి రక్షణ సిద్ధం చేశాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు చేయి సాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకెమ్ము. ప్రభు చేయి సాపుతున్నాడు. లోబడినోళ్ళని వారి వైపు
దినమెల్లా లోబడును, దినవల్ల నా చేయి సాగుతున్నా అన్నాడు. ఎవరన్నా ఉన్నారా? యేసయ్య నా కొరకు చనిపోయాడా? అవును, నీ కొరకు. నా పాపాల కొరకు చనిపోయాడా? ఆయన నీ పాపాల కొరకే. అలాగైతే నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన నా రక్షకుడు నాకు కావాలి. నా పాపముల కొరకు రక్తం కార్చిన వాడు నాకు కావాలి. పాపిని నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నాకు కావాలి. పాపిని నన్ను చూసి సేదరించుకోకుండా, పాపిని నన్ను చూసి ఏడ్చేవాడు, దుఃఖించినవాడు నాకు ప్రభు, నన్ను చూసి దుఃఖిస్తున్న నా ప్రభు నాకు సేదరించుకునేవా కాదు, నెట్టివేసేవాడు, దుఃఖం కన్నీరు కారుస్తుంది నా ప్రభు నాకు కావాలి. నన్ను చూసి నా కొరకు కన్నీరు కార్చి ఆయన ఉన్నాడా? ఆయనే నా ప్రభు, ఆయన నాకు కావాలి. నా ప్రభువుకు ఎందుకు వస్తా, నా ప్రభువుకు నా హృదయం ఇస్తా. నేను ఈ సాయంకాలం నా ప్రభువుని నమ్ముకుంటా. నా కొరకు కన్నీరు కార్చావా యేసయ్యా? నా దీనస్థితి, నా దౌర్భాగ్య స్థితి, నా హీన స్థితి, నా నీచ స్థితి చూసి అందరూ నవ్వుకుంటుంటే నువ్వేం చేసావు? అందరూ హేళన చేసి, ఎగతాళి చేసి, గుసగుసలు ఆడుకుంటుంటే నువ్వేం చేసావు? నన్ను చూసి కన్నీరు కారుస్తున్నావా? నీకంటే నన్ను ప్రేమించేవారెవరు? నీకంటే నన్ను క్షేరదీసేవారెవరు? నీకంటే నన్ను క్షమించేవారెవరు? నీకు నాకు కావాలి. నీ సన్నిధికి వస్తున్నా, యేసు ప్రభా నేను నిన్ను నమ్ముకుంటా అని హృదయంలో ప్రేరేపణ కలిగి ప్రభువుని నమ్ముకోవాలని వేదన, ఆవేదన, ఆశ, కోరిక, ప్రేరేపణ గలవారు ఉన్నారా? తల వంచండి, ప్రార్థన చేసుకున్నాను. యేసు యెరూషలేమును చూసి ఏడ్చెను. యేసు ప్రభు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. నిన్ను నన్ను చూసి లోకము ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. నిన్ను నన్ను చూసి నీ వెనకమాల గుసగుసలు ఆడుకుంటుంది. నిన్ను నన్ను చూసి అపహాస్యం చేస్తుంది. నిన్ను నన్ను చూసి అనుకుంటుంది. కానీ నిన్ను చూసి యేసయ్య దుఃఖపడుతున్నాడు. యేసయ్య కన్నీరు కార్చాడు నీ కొరకు 2000 సంవత్సరాల నాడు. యేసయ్య రక్తం కార్చాడు నీ కొరకు 2000 సంవత్సరాల నాడు. యేసయ్య ప్రాణం దారపోశాడు నీ కొరకు 2000 సంవత్సరాల నాడు. నా కుమారుడు, నా కుమారి, నీ హృదయం నాకమని యేసయ్య చేసా పలుకుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. పాపిని చూసి జాలి పడినవాడు నీవు తప్ప మరి ఎవరు లేరు. పాపి దీన దౌర్భాగ్య స్థితిని చూసి కన్నీరు కార్చిన వాడు నువ్వు తప్ప ఎవరున్నారు? పాపిని చూసి రక్తం చిందించిన వాడు నువ్వు తప్ప ఎవరున్నారు? ఈ పాపి కొరకు ప్రాణం పెట్టి తిరగలేసిన వాడు నువ్వు తప్ప ఎవరున్నారు? పాపిని ప్రేమించిన వాడా, పాపుల రక్షకుడా, ఈ సాయంకాల వేళని సువార్త ప్రకటించబడింది. విన్నవారి హృదయాలు మీ ఆత్మ కార్యము జరిగించు తండ్రి. మీ ఆత్మ ద్వారా ఒప్పించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా, నీ పిల్లలమైన మాతో మాట్లాడుతున్నావు 2 దినాలుగా. సంఘములను చూసి విలపించేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? సంఘములో ఉన్న పాప పరిస్థితిని చూసి విలపిస్తున్న కన్నీరు కార్చేవారు ఎవరున్నారు? మా ఇరుగు పొరుగు వారు, మా స్నేహితులు, మా రక్త సంబంధం నశించిపోతుంటే వారి కొరకు దుఃఖిస్తూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? పాపం చేసి
కన్నీటితో ఒప్పుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? మాతో మాట్లాడుతున్నా. యేసయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీటితో, వేదనతో, రోదనతో ఉన్నాం ప్రభా. నీ సేవ కన్నీటి సేవ. నేను కన్నీటితో, వినయముతో అన్నాడు పౌలు. కన్నీటితో విత్తువాడు అనే మాట చూస్తున్నా. కన్నీటితో ప్రార్థన, ఆత్మల కొరకు కన్నీటితో నీ పాదాల దగ్గర కన్నీటితో పోరాటం, కన్నీరు కార్చుట, నీ పాదాలు ఆత్మల కొరకు కన్నీటితో తడుపుట మాకు నేర్పయ్యా. ఆ వేదన, ఆ భారం, ఆ హృదయాలు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.